నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి. మరి ఈ వ్యక్తి గతంలో ఆయన కుమార్తెతో మాట్లాడుతూ మనకు బెయిల్ వచ్చేస్తుంది అని చెప్పి అధికారులతో కూడా ఆయన అన్నారు. మరి మొత్తానికి ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళకి డిమాండ్ కూడా పొడిగించడం జరిగింది. కానీ ఇక్కడ రాజ్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఫైర్ అయినట్టుగా నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్లే మనకు బెయిల్ రాలేదు అంటూ ఆయనకు 4 అక్షింతలు వేసినట్టుగా కూడా కథనాలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఫైర్ అయ్యారా? అసలు ఏం జరిగింది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటు ప్రస్తుతం జూమ్ కాల్ లో అటెండ్ అయి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి కూడా ఆయన వ్యవహార శైలి మనం గమనిస్తూనే ఉన్నాము. మరి మొన్న ఈ రూట్ కెనాల్ శస్త్రచికిత్సకు వెళ్లి ఎస్కార్ట్ అధికారులతో రానివ్వండి, మా కుమార్ని రానివ్వండి, ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ నాకు బెయిల్ వచ్చేస్తుందని చెప్పి దాదాపు ఆయనతోటి 15 నిమిషాల పాటు మాట్లాడారు. మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతోనే ఈ రోజు మనకు బెయిల్ రాలేదని చెప్పి రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఫైర్ అయినట్టుగా కూడా కథనాలు వినిపిస్తాయి. అసలు ఏం జరిగిందంటారు? కొట్టుకున్నారా? కిసిరెడ్డి రాజ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొట్టుకున్నంత పని చేశారా? తిట్టుకున్నారా? అంటే వీళ్ళకేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెన్ను నొప్పి ఏదేదో గందరగోళం అక్కడ. ఒకటి అరెస్ట్ అయి 70, 60, 80 రోజులు అవుతుంది ఎవరిని చూసినా గానీ. వాళ్ళు ఉండలేకపోతున్నారు, అక్కడ తిండి తినలేకపోతున్నారు, బయట నుంచి మేము భోజనం తెప్పించుకుంటామంటారు, దాని మీద పిటిషన్లు వేస్తారు. అక్కడ ఏంటి ఉప్పు లేకుండా పెడుతున్నారు, మరేమో జైల్లో జనరల్ గా సాల్ట్ వాటర్ సీసా వాళ్ళు కూడా ఇస్తుంటారు, బయట నుంచి తెచ్చుకుంటారు. ఆ సాల్ట్ వాటర్ నీళ్లు కలుపుకుని తినాలో మరేదో సంథింగ్ రా. సరే, ఇక్కడ ఏది రూట్ కెనాల్ శస్త్రచికిత్సకు వచ్చాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెజవాడ హాస్పిటల్లో. అతను కొడుకు కలవడానికి వచ్చాడు. ఎవరు? అతను కూడా నిందితుడే ఈ మద్యం కేసులో, మోహిత్ రెడ్డి. వచ్చినప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి భాస్కర్ రెడ్డి మరి మాట్లాడుకోవడానికి వస్తే సెక్యూరిటీ వాళ్ళు ఆపారు. సెక్యూరిటీ అదే ఎస్కార్ట్ సిబ్బంది ఆపినప్పుడు ఇతను ఫైర్ అయ్యాడు. ఎవరు? భాస్కర్ రెడ్డి. ఆ ఎస్కార్ట్ వాళ్ళ మీద బెయిల్ వచ్చేస్తుంది లేవా, ఆపాకు ఏంటి, ఇంకా రేపు పొద్దున బెయిల్ వస్తా అంటే వాళ్ళు ఆపితే ఏమిటి, మా కొడుకే కదా కాసేపు మాట్లాడతాడు, ఏదో వేరే విషయాలు మాట్లాడాలి, కంపెనీలకు సంబంధించిన విషయాలు అంటూ ఏదో అతను అన్నట్టున్నాడు. అది కాస్త మీడియాలో వచ్చింది. అంటే బెయిల్ రాకముందే బెయిల్ వచ్చేస్తుంది అని ఎలా చెప్పగలిగాడు? అప్పట్లో కూడా చాలా మంది వీడియోలు ఇవన్నీ చేశారు. ఏంటి చర్చ దానిపై నడిచింది. అంటే ఏంటి, వీళ్ళే శాసిస్తున్నారా కోర్టులని? అంటే ఇంతవరకు బెయిల్ రాకుండానే రేపొద్దున నాకు బెయిల్ వస్తుంది అని నిందితుడు అంటున్నాడంటే ఎంత ధీమా, ఎంత ధైర్యం, ఎంత మేనేజ్ చేయకపోతే ఆ మాట అంటారు అన్న చర్చ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ బెయిల్ తిరస్కరించారు. ఏది, ఈ బెయిల్ తిరస్కరించేసరికి మనకు ఆల్రెడీ అందరికీ బెయిల్ వస్తుంది. బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ధనంజయ రెడ్డికి ఇచ్చారు, బాలాజీ గోవిందకి ఇచ్చారు, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డికి ఇచ్చారు. నెక్స్ట్ అసలు లేటెస్ట్ గా మిథున్ రెడ్డికి కూడా ఇచ్చారు. మిథున్ రెడ్డికి అంతకుముందు ఒకసారి ఇచ్చారు, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ చేయడానికి ఇచ్చారు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు. నెక్స్ట్ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి వెళ్తానంటే ఇచ్చారు, వెళ్ళినట్టున్నాడు. మరి ఐక్యరాజ్య సమితికి మిథున్ రెడ్డితో పాటు మన పని కూడా అయిపోయేది, బెయిల్ వచ్చేసేది, చెడగొట్టామని చెప్పి కిసిరెడ్డి రాజ్ చెవిరెడ్డి మీద దుమ్మెత్తి పోసాడా, ఫైర్ అయ్యాడా? ఇక్కడ ఒకటి, అంతకు ముందు కూడా గొడవ జరిగింది. అంటే వీళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి నిందితులు కొట్టు చేస్తున్నారా? ఇప్పుడు ఒక 4 ఏమో బయట ఉన్నట్టున్నారు, ఒక 7 లోపల ఉన్నట్టున్నారు ఇంకా ఇప్పటికి కూడా. అంటే ఆ 4 బయటకు వెళ్ళారన్న అసూయతో రగిలిపోతున్నారా? ఈ 7 మధ్య ఎందుకు ఇంత కుంపట్లు? మొన్న వెంకటేష్ నాయుడు పెద్ద వీరంగా వేశాడు. వెంకటేష్ నాయుడు అంటే నువ్వు ఎలా చెప్పాలి, అదే తమన్నా, అదే ఫోటోలు వైరల్ అయినాయి కదా, స్పెషల్ ఫ్లైట్స్. ఇప్పుడు అతను ఏది, ఈ చెవిరెడ్డికి ఫ్రెండ్, వీళ్ళిద్దరు ఏది కొలంబో పారిపోతుంటే ఒకేసారి పట్టుకొచ్చారు, అరెస్ట్ చేశారు. అతనికి అసలు మామూలు విలాసం కాదనమాట. ఎవరు? వెంకటేష్ నాయుడు అనే అతను అసలు ఆ లెక్కలు, ఈ కట్టలు, ఏది ఇప్పుడు ఈ వసూలు చేసిన డబ్బులు ఉన్నాయి కదా, రోజుకి ఎంత, 2 కోట్ల చొప్పున వసూలు చేశారు, నెలకు 60 కోట్లు, అదే 3,560 కోట్లు లెక్క పెట్టడం. అసలు అది కూడా వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఆయన ఫోన్ విషయంలో గొడవ.
ఏది ఆ ఫోన్ తెరవడానికి ఇల్లు లేదు అని చెప్పేమో వెంకటేష్ నాయుడు భార్య పిటిషన్ వేసింది. సరే అది పక్కకు పోయింది. వీళ్ళు వాళ్ళ పర్మిషన్ అడిగారు. అతను ఫోన్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ అడిగితే ఇచ్చింది కోర్టు. ఆ వెంకటేష్ నాయుడు ఫోన్ విషయంలో గొడవ పడిందా ఎవరు ఆ జైల్లో అక్కడే ఏది ఆ బెయిల్ కోర్టులో హాజరుపరచడానికి తీసుకొచ్చినప్పుడు భర్తను కలవటానికి భార్య వస్తే అక్కడ ఎస్కార్ట్ వాళ్ళు ఇదే గోల ఎస్కార్ట్ వాళ్ళే పెట్టారు. మూడు వెళ్ళాల మధ్య తగాద ఏమని ఆ ఫోన్లో ఎవరున్నాయి ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి, ఒక తమ్మన్నాయే కాదు ఇంకా 3 మంది వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఏం మాట్లాడుకుంటే ఈ అమ్మాయి వినది. ఈయన కాకుండా ఆయన మీద ఈ కాలర్ పుచ్చుకుందో మరి కొట్టిందో ఏం జరిగిందో కానీ గొడవ అయిపోయింది. గొడవ అయిపోతే వెంకటేష్ నాయుడు ఆ ఎస్కార్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు మీరు మా ఆవిడికి నా మీద మీరు మాట్లాడుకుంటున్నా ఆమె విన్నది, ఫోన్లో ఉన్న విషయాలు మీకెందుకు, ఫోన్ గురించి ఎందుకు మాట్లాడారు అంటే అక్కడ ధనంజయ రెడ్డి ఇదంతా చూశారు. వీళ్ళనేమో జైల్లో నుంచి బెయిల్కి పట్టించారు హాజరుపరచడానికి. బెయిల్ మీద ఉన్నాళ్ళనేమో వాళ్ళని కూడా పిలిచారు, వాళ్ళు హాజరు పడాలి. బాలాజీ గోవిందప్ప ఎగ్గొట్టినట్టున్నాడు ఆ రోజు. కృష్ణమోహన్ రెడ్డిను ధనంజయ రెడ్డి వచ్చారు. ధనంజయ రెడ్డి గోలంతా చూసి మామూలుగా తిట్టలేదంట. ఆయన రిటైర్డ్ ఐఏఎస్, ఏంద్రా నాయన ఈ గోల ఏంటి, ఇట్లా కాదు, మీరు ఈ విధంగా ఏ రంగం చేయకూడదు, ఇక్కడ పంప ముంచుతున్నారు, మీకు బెయిల్ రావడం దేవుడెరుగు, మేము మాకు వచ్చిన బెయిల్ కూడా మీ గోడ వల్ల రద్దయ్యే అవకాశం ఉంది, మీరు కొట్టుకు చేస్తే ఇప్పుడు కేసిరెడ్డి రాజు చెవిరెడ్డి కొట్టుకున్నారంట తిట్టుకున్నారంట అంటే చెప్తున్నా. ఈ కొట్లాటలు ఈ తిట్లాటల వల్ల ఏంటి బెయిల్ పై బయట ఉన్నాళ్ళు కంగారు ఎత్తున్నారు, వాళ్ళ బెయిల్ ఎక్కడ రద్దు అవుద్దో. ఈ తగాదాల వల్ల ఎవరు వెంకటేష్ ఇతనెవరు ఈ కృష్ణమోహన్ రెడ్డి లేకపోతే బాలాజీ గోవిందప్ప ధనంజయ రెడ్డి వీళ్ళ బెయిల్ ఎక్కడ రద్దు అవుద్దా అని వాళ్ళు భయపడుతున్న పరిస్థితుల్లో కొత్త అరెస్టులు రేపు 14-15 తర్వాత అంట. 14-15 సమ్మిట్ ఏదో ఉందంట. ఆ సమ్మిట్ లోపు ఎవరిని అంటుకోవద్దు, ఎవరిని ఏమి అరెస్టులు చేయొద్దు అని చెప్పి ఏదో ఆదేశాలు వచ్చినట్టుగా ఓవరాల్ గా. ఎందుకంటే అందరి చూపు ఇవాళ సమ్మిట్ మీద విశాఖపట్నంలో ఆ పెట్టుబడిదారుల పారిశ్రామికవేత్తల సమావేశం సక్సెస్ చేయాలి. మరి సింగపూర్ పర్యటన లేకపోతే యుఏఈ పర్యటన, ఆస్ట్రేలియా పర్యటన, వీళ్ళందరూ విదేశాల్లో పర్యటించి వచ్చినటువంటి దాని ఫలితాలు పొందే సమయంలో ఎటువంటి అలజడి తీసుకురావద్దు, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, కొత్త అరెస్టులు ఆపండి, లేదు ఎక్కడ అరాచకం జరిగినా అణిచేయండి, ఈ ఫేక్ వార్తలను కూడా ఎప్పటికప్పుడు ఖండించండి. ప్రజల్లో అశాంతి సృష్టించడానికి ప్రతిపక్షం అనేక కుట్రలు చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి మొన్న లక్ష్మీనాయుడు హత్య అదే ఉదాహరణ. హత్యని 2 కులాల మధ్య కుంపటిగా మార్చి అసలు కాపు వర్సెస్ కమ్మ యుద్ధం పెట్టాలని అతను చూశాడు. వీటన్నిటి పట్ల అప్రమత్తంగా ఉండాలి అంటూ మరి ఇచ్చిన దిశానిర్దేశం. 14-15 లోపు అరెస్టులు ఉండవు అంటే అప్పటి వరకు వీళ్ళు హ్యాపీయా? కొత్త అరెస్టులు ఆగినట్టేనా? ఒకవైపు పరకామణి కేసులో మరి భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు, ఎప్పుడు 14-15 తర్వాత చూడాలి. ఇంకా అరెస్టులు జోగి రమేష్ అరెస్ట్ అన్నారు, ఏంటది ఇబ్రహీంపట్నం నిన్న కూడా చూసాం. అద్దేపల్లి బ్రదర్స్ జనార్దన్ రావు జగన్మోహన్ రావు మొత్తం చేసిందంతా జోగి రమేషే, మాతో చేయించిందంతా. మాకు 3 కోట్లు ఆశ చూపించాడు, మాతో ఆఫ్రికాలో డిస్టిలరీ పెట్టిస్తానన్నాడు, చివరికి మమ్మల్ని ఆఫ్రికా అతనే పంపించాడు, మమ్మల్ని ఆఫ్రికా పంపించి చివరి మమ్మల్ని పట్టించాడు అంటూ సూత్రధారి ఇబ్రహీంపట్నం దానికి సంబంధించి జోగి రమేష్ అని తెలిచారు. అంటే కాకపోతే జోగి రమేష్, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళు 14-15 వరకు సేఫ్ అయినా ఈ సిఐ సమ్మిట్ తర్వాత వరుస అరెస్టులు కొనసాగుతాయని అనుకోవచ్చు సార్. అంతే కదా, ఏది అరెస్టుల 2.0 1.0 ఇప్పటికి అయిపోయింది, ఇక 2.0 చూడాలన్నమాట. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ కేసులు.
ఈ లోపు కొట్టు సావద్దని చెప్పు. ఈ కొట్లాటల వల్ల ఏమవుతుంది, న్యాయస్థానాలు కన్నెర్ర చేస్తే ఇంకా బిగుసుకుంటాయి. అంటే అటు కల్తీ మద్యం వ్యవహారంలో అయినా, ఇప్పుడు లిక్కర్ స్కామ్ కి సంబంధించి అయినా సరే, ఈ సిఐఏ సమ్మిట్ తర్వాత వరుస అరెస్టులు కొనసాగుతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటారా సార్? అంతే కదా, ఇవాళ తరుగుతున్నారు వీళ్ళు. ఏంటి వీళ్ళు చేసిన పాపాలు, ఘోరాలు, నేరాలు ఇవాళ మామూలుగా ఉన్నాయా? అవన్నీ పాత కేసులే కాదు, కొత్త కేసులే వీళ్ళు అరెస్ట్ అవుతున్న పరిస్థితులు. ఏది ఇప్పుడు జోగి రమేష్ ఈ కేసులో అరెస్ట్ అవుతారని ఎవరన్నా ఊహించారా? అరెస్ట్ అవుతాడా అనుకుంటున్నా. ఉన్నాడా, పరారయ్యాడా? ఇప్పుడు అతనేంటి చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో అరెస్ట్ చేస్తారేమో, లేకపోతే అగ్రిగోల్డ్ ఏది ఆ కొడుకును అతని తమ్ముడు కబ్జాలు చేశారు అందులో అరెస్ట్ చేస్తారేమో అనుకుంటే చివరికి ఏ కేసు వచ్చింది? కల్తీ మద్యం. ఈ నకిలీ మద్యం కేసు వచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన్నేంటి గతంలో ఎక్కడ ఏ కేసులు అరెస్ట్ చేస్తారనుకుంటారు? అనుకుంటే గింటే అక్కడ ఆయన టీటీడీ చైర్మన్ గా చేసిన అవినీతి, కుంభకోణాలు, అక్రమాలు, ఇంజనీరింగ్ విభాగంలో చేసిన అవకతవకలు, వాటిల్లో ఏదో జరుగుద్ది ఆ లడ్డు కల్తీలోనో ఇట్లా అనుకుంటుంటే ఏ కేసు వచ్చింది? పరకామణి కేసు వచ్చింది. ఆ రవికుమార్ ఇప్పుడు అతను దొరికాడా? మొత్తం బయటకు వస్తుంది. భూమన కరుణాకర్ రెడ్డి పేరు మీద ఎన్ని ఆస్తులు కొన్నారు, బెంగళూరులో ఆస్తులు ఏంటి, చెన్నైలో ఆస్తులు ఏంటి, ఎలా రవికుమార్ ఆ డాలర్లు మరి భక్తులు ఇచ్చిన సొమ్ము, కొన్ని వందల కోట్లు స్వామివారికి ఇచ్చిన సొమ్మే వీళ్ళు మింగేశారంటే హుండీలో కానుకలమ్మా, ఎక్కడ పోతాయి ఆ కేసులు? ఇవాళ ఆ కేసు పైన హైకోర్టు చాలా సీరియస్ ఉంది. డీజీపీని తిట్టింది నిద్రపోతున్నారా అని, ఈవోని తిట్టారు, టీటీడీ ఈవోని, అప్పటి పరిస్థితిని. అంటే ఒకటి పాపం చేసే ముందు ఉండాలి, నేరం చేసే ముందు ఉండాలి బుద్ధి. ఇప్పుడు చేతులు కాలినా కాకులు పట్టుకుంటే ఏం లాభం? మరి మొత్తానికి ఇప్పుడు జరిగేటువంటి నవంబర్ 14-15 తేదీలో జరిగేటువంటి సిఏఏ సదస్సు గురించి అరెస్టులు ఆగాయని, ఆ సదస్సు అయిపోయిన తర్వాత అటు కల్తీ మద్యం వ్యవహారంలో కానివ్వండి, లేదు అంటే ఇటు లిక్కర్ స్కామ్ లో కానివ్వండి, లేదు అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అరాచకాల పైన వరుస అరెస్టుల పర్వం సాగే అవకాశం ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.